బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు మున్సిపాలిటీ అలాగే కార్పొరేషన్లలో కాంగ్రెస్ డామినేట్ చేసింది. ఎన్నికల్లో ఇటు అత్యధిక స్థానాలు గెలిచింది కాంగ్రెస్. మొత్తం మీద ఇటు 116 మున్సిపాలిటీల్లో 66 చోట్ల కాంగ్రెస్ గెలిచింది. ఇటు 7 కార్పొరేషన్లో 5 చోట్ల కాంగ్రెస్ గెలిచింది. ఇటు కరీంనగర్, నిజామాబాద్, కొత్తగూడెం కార్పొరేషన్లో హంగ్ సిట్యువేషన్ నెలకొంది. ఇటు కరీంనగర్లో ఇటు బండి సంజయ్, కేంద్ర మంత్రి బండి సంజయ్ చక్రం తిప్పారు రాత్రికి రాత్రే. ఇటు బీజేపీలోకి 5 ఇండిపెండెంట్లని తీసుకున్నారు. ఈ ఇండిపెండెంట్లు చేరికతో మొత్తానికైతే 35కు పెరిగింది బీజేపీ బలం. ఇటు కొత్తగూడెంలోనూ కూడా హంగ్ సిట్యువేషన్ నెలకొన్న సమయంలో ఇటు సిపిఐకి మెజారిటీ ఓట్స్, మెజారిటీ డివిజన్స్ వచ్చాయి. మొత్తానికైతే ఇటు కాంగ్రెస్ సపోర్ట్తోనే మేయర్ పీఠం ఎక్కబోతున్నట్టు తెలుస్తుంది. ఇటు కామ్రేడ్స్, ఇటు నిజామాబాద్ కార్పొరేషన్లో కూడా హంగ్ సిట్యువేషన్ ప్రస్తుతానికైతే నెలకొంది. ఇటు 60 డివిజన్లలోనూ మొత్తానికైతే ఇటు కాంగ్రెస్ 17, అలాగే బీజేపీ 28, ఎంఐఎం 14 చోట్ల, అలాగే బీఆర్ఎస్ 1 చోట మాత్రమే గెలిచింది. ఇటు ఎంఐఎం సపోర్ట్తో ఇటు మేయర్ పీఠం ఎక్కబోతున్నారు కాంగ్రెస్కి సంబంధించిన నాయకులు. సో మొత్తం మీద ఇటు కరీంనగర్ సిట్యువేషన్ ఒక్కసారి మనం చూస్తే కనుక పింక్, ఇటు బీఆర్ఎస్కి కంచుకోటగా పిలుచుకునే కరీంనగర్, గత ఎన్నికల్లో పర్ఫామ్ చేసిన కరీంనగర్ మొత్తానికైతే ఇటు 9 సీట్లకు మాత్రమే, ప్రస్తుతానికి 9 సీట్లకు, అలాగే 3వ స్థానానికి మాత్రమే ప్రస్తుతానికి అది రిజాల్వ్ అయిపోయింది. సో మొత్తం మీద ఒక్కసారి ఇటు యూనియన్ మినిస్టర్ ఇటు బండి సంజయ్ మరి ప్రధానంగా లోకల్ ఇష్యూస్ని, స్ట్రాటజీనే ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడా? విన్నింగ్ క్యాండిడేట్స్కి ఇమీడియట్గా ప్రయారిటీ ఇస్తాను, అలాగే సిటీలో ఉన్న డ్రైనేజ్ ఇష్యూస్ కానీ, అలాగే మిగతా అడ్మినిస్ట్రేటివ్కి సంబంధించిన చేంజెస్ కానీ ఇవన్నీ కూడా చేసుకొచ్చే ప్రయత్నం చేస్తానని బండి సంజయ్ మాట్లాడుకొచ్చినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద దీనికి సంబంధించి ఒక్కసారి ఇటు బండి సంజయ్ ఏం మాట్లాడారో ఒక్కసారి ఆయన మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. మోడీ గారి మీద నమ్మకంతో మాత్రమే, నరేంద్ర మోడీ గారి మీద విశ్వాసంతో మాత్రమే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మాత్రమే నిధులు ఇస్తుంది, కరీంనగర్ ను అభివృద్ధి చేస్తుంది అని ఒక విశ్వాసం ఉంది. కాబట్టే ఇలా నరేంద్ర మోడీ గారి ఫోటో చూసి, నరేంద్ర మోడీ గారు చూసి ఇలా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు, మా అభ్యర్థులను గెలిపించారు. ఇలా 30 గెలిచినాం, 3 మా అభ్యర్థులే. కొన్ని కారణాల వల్ల, సర్వే వల్ల 3కి ఇవ్వలేకపోయినాం. వాళ్ళు 3 కూడా కాశాప్ కండ వేసుకొని జై శ్రీరామ్ అనుకుని తిరిగిన అభ్యర్థులే, వాళ్ళు మా వాళ్ళే. ఇలా అనేక మంది ఇండిపెండెంట్ భారతీయ జనతా పార్టీకి వస్తున్నారు. ఇలా అతి త్వరలో మేము మ్యాజిక్ ఫిగర్ దాటినాం ఆల్రెడీ. అతి త్వరలో ఈ కరీంనగర్ లో ఎవ్వరు ఊహించని విధంగా భారతీయ జనతా పార్టీ జలకివ్వబోతున్నది. వాళ్ళందరూ కూడా ఇతర పార్టీలో గెలిచిన అభ్యర్థులు కూడా సార్ మాకు అభివృద్ధి కావాలి, నరేంద్ర మోడీ గారి మీద నమ్మకంతో మాత్రమే, నరేంద్ర మోడీ గారి మీద విశ్వాసంతో మాత్రమే. ఇటు బండి సంజయ్ చాలా క్లియర్గా నరేంద్ర మోదీ గారి నాయకత్వం కోసమే ఇట్లు ప్రజలు ఇలాంటి ఒక డెసిషన్ తీసుకున్నారు. ఒక 3 క్యాండిడేట్స్కి మేము సీట్ ఇవ్వలేకపోయాం, వాళ్ళు ఇండిపెండెంట్గా ఫైట్ చేశారు, కానీ వాళ్ళు కాషాయం పార్టీకి సంబంధించిన వాళ్ళే, వాళ్ళు మాతో పాటు ఉన్న వాళ్ళే. మాకు ఆ మ్యాజిక్ ఫిగర్ అనేది వచ్చింది ఆల్రెడీ. కరీంనగర్లో చరిత్రలో మేయర్ని తీసుకురాబోతున్నాం, ఒక చేంజెస్ని కూడా తీసుకురాబోతున్నాం అని చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు ఇటు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఒకసారి దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ఇటు చంద్రశేఖర్ ఉన్నారు, చంద్రశేఖర్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చంద్రశేఖర్ చెప్పండి, ఒకసారి పొలిటికల్ ల్యాండ్స్కేప్ అంతా షిఫ్ట్ అయింది అనుకోవాలా ఏంటి? పోయినసారి మనం చూస్తే కనుక బీఆర్ఎస్ లీడ్లో ఉండే 3వ స్థానానికి వెళ్ళిపోయింది. 9 డివిజన్స్కి సంబంధించి 9 సీట్లకి మాత్రమే అది ప్రస్తుతానికి, అది 9 సీట్లు 3rd ప్లేస్కి మాత్రమే పరిమితం అయిపోయింది. సో బీజేపీ పుంజుకొచ్చింది అనుకోవాలా? వచ్చే ఎలక్షన్స్లో కూడా ఇదే పర్ఫార్మెన్స్ ఉండబోతుందా? కరీంనగర్లో అసలు ఏం మంత్రం వేశారు, ప్రజల్లోకి ఏం మాటలు చెప్పి మొత్తానికైతే ఈ సీట్లను సాధించారు? భారతీయ జనతా పార్టీ నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఒకటే చెప్తున్నారు, రక్షణ కవచం లాగా ఉంటాను, మీరు భారతీయ జనతా పార్టీకి అప్పగించండి, అభివృద్ధి అంటే చూపిస్తా, కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతోనే ఈ మాత్రం కరీంనగర్ స్మార్ట్ సిటీగా రూపాంతరం చెంది అభివృద్ధి చెందింది, దీనిలో భాగంగా మాకు పట్టం కట్టండి, మేము అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పినటువంటి బండి సంజయ్ మాటలు ఎన్నికల చివరి 2 రోజులకు సంబంధించి పెద్ద ఎత్తున ఒక జులీస్, ఒక ర్యాలీ తీసుకురావడము, కరీంనగర్ కలెక్టరేట్ నుంచి టవర్ ఏరియా వరకు వెళ్లడము, పెద్ద ఎత్తున
కరీంనగర్ నగరానికి చెందినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, కార్పొరేటర్లు పెద్ద ఎత్తున పాల్గొనడం అనేది ఒక ఎత్తు అయితే, ముందు నుంచి కూడా ఎవరికైతే బీఫామ్ ఇచ్చే ప్రచారంలో ఉన్నారో ఆ ప్రచారం స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ లో అన్ని తానే కరీంనగర్ ఎంపీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రచారంలో పాల్గొనడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా ఆ అభ్యర్థులతో ప్రమాణం చేయించారు. నేను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నా, పార్టీ మారను, పార్టీ సిద్ధాంతాలకి ప్రజలకి అందుబాటులో ఉండడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని చెప్పి ప్రమాణం చేయించి ఒక వినూత్నమైనటువంటి ఒరవడికి తెరదీశారు. దీనిలో భాగంగా ఒక మంచి ఫలితాలు వచ్చినాయని చెప్పుకోవచ్చు. అదే సమయంలో భారత రాష్ట్ర సమితి గతంలో 33 స్థానాలు ఉంటాయి, ఈ దఫా 9 స్థానాలకు పడిపోయింది. ప్రభుత్వం వారిది లేదు, ఒక రీజన్. రెండో రీజన్, గతంలో కార్పొరేటర్లుగా ఉన్నటువంటి వాళ్ళు 10 మంది పైన భూ ఆక్రమణకు సంబంధించి ఎకనామిక్ అఫెన్స్ వింగ్ లో వాళ్ళు జైలుకు వెళ్ళొచ్చారు. ఇవన్నీ కూడా దానికి డిసడ్వాంటేజ్ అయిపోయింది, ఇది దీనికి అడ్వాంటేజ్ అయిపోయింది. అట్ ద సేమ్ టైం కరీంనగర్ కార్పొరేషన్ ని కైవసం చేసుకోవడానికి 3 మంత్రులు, ఒక ఇన్ఛార్జ్ మంత్రి, 4 ప్రయత్నాలు చేసినప్పటికీ గతంలో 0 ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 14కు పరిమితం కావడం, అలాగే ఎంఐఎం గతంలో 6 స్థానాలు ఉన్నటువంటి మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిం పార్టీ ఈ దఫా 3కి పరిమితం కావడం, 66 డివిజన్లలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు పోటీలో ఉండడం, ఇవన్నీ కూడా ప్రజలకి ఒక విశ్వాసాన్ని, ఒక నమ్మకాన్ని కల్పించడంలో కృతకృత్యులయ్యారు. కాబట్టి 30 స్థానాలు గెలుచుకున్నారు. దానిలో భాగంగా ఆ ఫలితాలు వెల్లడించిన కొన్ని గంటల్లోనే మరో 5 భారతీయ జనతా పార్టీకి మద్దతిస్తూ భారతీయ జనతా పార్టీలో చేరుకోవడం జరిగింది. దీనిలో భాగంగా ఒక్కసారిగా భారతీయ జనతా పార్టీ కరీంనగర్ కార్పొరేషన్ ని కైవసం చేసుకొని కాషాయ జెండా ఎగరవేస్తామని అన్నట్టుగానే వారు నిరూపించడం జరిగింది. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు కరీంనగర్లో ఇటు కేంద్ర మంత్రి బండి సంజయ్ అక్కడున్న క్యాండిడేట్స్ అందరితో కూడా ప్రమాణం చేపించి పార్టీ వీడను అని, అలాగే వాళ్ళందరికీ కూడా ఒక రక్షణ కవచం లాగా ఆయన నిలుస్తానని చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. అలాగే కరీంనగర్కి సంబంధించిన ఇష్యూస్ అన్నింటినీ కూడా టార్గెట్ చేస్తాం, అడ్మినిస్ట్రేషన్ చేంజెస్ అన్ని తీసుకొస్తాం, ఖచ్చితంగా డెవలప్మెంట్ని కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకొచ్చి చేసే ప్రయత్నం చేస్తామంటూ చెప్పుకొచ్చినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఇటు నిజామాబాద్ కూడా ఒకసారి మనం ఇటు నిజామాబాద్కి సంబంధించి ఒకసారి మనం చూస్తే కనుక నిజామాబాద్లో కూడా ఇటు హంగ్ సిట్యువేషన్ అయితే నెలకొని ఉండే. సో మొత్తం మీద నిజామాబాద్లో మరి ఎలా ముందుకు తీసుకెళ్లారు, పార్టీల స్ట్రాటజీస్ ఎలా ఉండే, అసలు ఏం చెప్పారు ప్రజలకి అన్న అప్డేట్ కూడా ఒకసారి తీసుకునే ప్రయత్నం చేద్దాం. నిజామాబాద్లో హంగ్ సిట్యువేషన్ నెలకొనడానికి గల కారణాలు ఏంటి, అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటు ప్రస్తుతానికి మేయర్ పోటీలో ఉన్న వ్యక్తులు కానీ పార్టీలు కానీ ఏంటి, ఎవరు మేయర్ సీట్లో కూర్చోబోతున్నారు? గంగారెడ్డి. మున్సిపల్ ఎన్నికలు రసవత్తంగా సాగాయి. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 7 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ ఉంది. కార్పొరేషన్ లో అయితే బీజేపీ పార్టీ హవా కొనసాగింది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ 28 సీట్లు దక్కించుకుంది. కాంగ్రెస్ పార్టీకి 17 సీట్లు వచ్చాయి, ఎంఐఎం కు 14 సీట్లు వచ్చాయి. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ 1 సీటుకే పరిమితమైంది. మొత్తానికి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అయితే హంగ్ ఏర్పడింది. ఎందుకంటే అందరూ కూడా ఊహించిన దానికంటే భిన్నంగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలు తీర్పు ఇచ్చారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలు రసవత్తరంగా టఫ్ ఫైట్ నే ఇచ్చాయని చెప్పాలి. ఈ పోటీతో పూర్తి స్థాయిలో ఏదైతే గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి 28, గతంలో కూడా బీజేపీ పార్టీకి 28 స్థానాలు ఉండే, ఈసారి కూడా 28 స్థానాలకే బీజేపీ పరిమితమైంది. కానీ ఈసారి ఖచ్చితంగా మేయర్ స్థానం ఎలాగైనా కైవసం చేసుకుంటామని చెప్పి బీజేపీ కృతనిశ్చయంతో ఉన్నప్పటికీ కూడా ప్రజలు అటువైపు బీజేపీ పార్టీకి 28 స్థానాలకే పరిమితం చేశారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ 25 సీట్లు గెలుస్తామని ఊహించింది, కానీ కాంగ్రెస్ పార్టీకి 17 సీట్లకే పరిమితమైంది. ఎంఐఎం గతంలో 18 సీట్లు ఉండే, ఈసారి 14 సీట్లకే పరిమితమైంది. గత ప్రభుత్వంలో హాయంలో టీఆర్ఎస్ పార్టీకి 13 సీట్లు ఉండే, కానీ ఈసారి ప్రభుత్వం మారింది, రాష్ట్రంలో అధికారం లేదు, అందుకే బీఆర్ఎస్ పార్టీ 1 సీటుకి పరిమితమైన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ప్రజలందరూ అభివృద్ధి వైపు, ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి ఓట్లేశారనే చెప్పాలి. మరోవైపు నిజామాబాద్ ప్రజలైతే గతంలో ఏదైతే నిజామాబాద్ బీజేపీకి 28 సీట్లు ఇచ్చారు, ఈసారి కూడా అందుకే 50 సీట్లకు పరిమితం చేశారని చెప్పాలి. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ కార్పొరేషన్ లో హంగ్ అయితే
ఇప్పటికైతే సింగిల్ లార్జెస్ట్ పార్టీ బీజేపీ ఉంది. ఒకవేళ బీజేపీ అధికారం చేపట్టాలంటే దానికి కావాల్సింది 31 స్థానాలు. అదేవిధంగా కాంగ్రెస్ అధికారం చేపట్టాలంటే 31 స్థానాలు. కాంగ్రెస్ ఎంఐఎం కలిస్తే కానీ ఈ నిజామాబాద్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ పార్టీ కైవసం మేయర్ స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశం. ఇవి రెండు ఇంటర్నల్ ఒప్పందాలతో రాష్ట్రంలో పిసిసి అధ్యక్షుడు నిన్న నిజామాబాద్ లో మాట్లాడుతూ ఖచ్చితంగా మేము ఇంటర్నల్ గా మాట్లాడుతున్నాం, మా ముఖ్యమంత్రితో మాట్లాడిన తర్వాత మేము ఒక నిర్ణయానికి వస్తాం, మేము ఖచ్చితంగా మేయర్ కాంగ్రెస్ పార్టీ మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంటుందని చెప్పి పూర్తి ఫలితాలు రాకముందే నిజామాబాద్ జిల్లాలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ చెప్పిన పరిస్థితి. మరోవైపు కామారెడ్డి జిల్లాలో చూసుకుంటే కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి మున్సిపాలిటీ రసవత్తరంగా సాగింది. కామారెడ్డిలో హంగాయితీ ఏర్పడింది. ఎన్నడూ లేని విధంగా బీజేపీకి 16 స్థానాలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి 19 స్థానాలు రావడం, పూర్తి స్థాయిలో అక్కడ 49 స్థానాలు ఉండడంతో బీఆర్ఎస్ పార్టీ కూడా అటువైపుగా భారీగా పోటీ ఇచ్చిందని చెప్పాలి. ఆ పోటీలో ఖచ్చితంగా ఇటు బీజేపీ కానీ, ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ, ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ రసవత్తరంగా అందులో దానితో తోడు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఉండడంతో అక్కడ హంగైతే తప్పనిసరిగా ఏర్పడుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. కానీ మొత్తంగా చూసుకుంటే మాత్రం అక్కడ కామారెడ్డిలో మాత్రం ఇప్పటికే క్యాంపు రాజకీయాలకు తెరలేపారు. క్యాంప్ రాజకీయాల్లో భాగంగా ఇప్పుడు అన్ని పార్టీలకు సంబంధించిన ఇప్పుడు ఇండిపెండెంట్లు ముగ్గురిని కూడా కాంగ్రెస్ పార్టీ క్యాంప్ రాజకీయాలకు తరలించని చెప్పి బీఆర్ఎస్ పార్టీ 11 ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది కాంగ్రెస్ పార్టీ వైపు వస్తే తప్ప అక్కడ ఏదైతే చైర్మన్ స్థానం గెలుచుకునే అవకాశం. మరోవైపు ఎల్లారెడ్డిలో అయితే భారీగా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. కాంగ్రెస్ సంబంధించిన అభ్యర్థి చైర్మన్ అవుతారు. బిచ్కుందాల కూడా స్థానిక ఎమ్మెల్యే ఏదైతే చుక్కల్ నియోజకవర్గానికి సంబంధించిన లక్ష్మీకాంతారావు ఉన్నారు, అక్కడ ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేశారు. అందులో భాగంగానే చుక్కల్ నియోజకవర్గం కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం. బీఆర్ఎస్ బాన్స్వాడలో కూడా అదే సేవలో ఏదైతే ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం వారి కుమారుడు కృషి చేశారు. అందులో భాగంగా బాన్స్వాడలో కూడా కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అవుతున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు భీమ్గల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి నిజామాబాద్ జిల్లాలోని భీమ్గల్ మున్సిపాలిటీలో అయితే పాల్కొండ నియోజకవర్గానికి వస్తుంది. అది పాల్కొండకు సంబంధించి మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆ ప్రాంతంలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. భీమ్గల్ మున్సిపాలిటీ ఎన్నికల కంటే ముందు ఏదైతే నోటిఫికేషన్ రాగానే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుంది అనుకున్నారు. కానీ ఎక్కడికెక్కడికి రోజులు దగ్గర పడుతున్న కొద్దీ దానికి సంబంధించి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా భీమ్గల్ మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో భీమ్గల్ మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే దిశగా అక్కడ అడుగులు పడ్డాయి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి భారీ స్థాయిలో మెజార్టీ ఇచ్చారు ఆ ప్రాంత ప్రజలు. కేవలం ఏదైతే కాంగ్రెస్ పార్టీ 5 గెలుస్తుంది అనుకున్న స్థానంలో 8కి రావడం పూర్తి స్థాయిలో అక్కడ చర్చాల్సింది. మరోవైపు ఆర్మూర్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయ డంకా మోగించిందని చెప్పాలి. మరోవైపు ఆర్మూర్లో బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఉన్నప్పటికీ కూడా 9 స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ 19 స్థానాలు రావడం అక్కడ చర్చాంశంగా మారిందని చెప్పచ్చు. మరి ఇంకో అంశం ఏంటంటే బాన్స్వాడ ఓవరాల్ గా బోధన్ నియోజకవర్గం చూసుకుంటే బోధన్ నియోజకవర్గానికి సంబంధించి ఆ బోధన్లో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రభుత్వ సలహాదారులు ఉన్నారు. ఆయన ఖచ్చితంగా ఎలాగైనా మా కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుందని చెప్పారు. కానీ అక్కడ ఎంఐఎం బీఆర్ఎస్ పార్టీ కొంత ఊపందుకుంది. అందులో భాగంగానే పూర్తి స్థాయిలో అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. దానికి సంబంధించి అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి మున్సిపల్ చైర్మన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కళ్యాణ్. రైట్ గంగారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద